థర్డ్ భారతీయ జనతా పార్టీ ఉన్నది. మరి ఎవరి సంఖ్య ఏందనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. స్థానిక ఎన్నికలు ఇప్పటి వరకు జరిపించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. అట్లే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు కూడా వచ్చినాయి. అవి పాటికి నివేదిక కూడా సమర్పించాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా పెండింగ్ లోనే పెట్టి ఇంతవరకు ఆ ఎలక్షన్స్ ఎందుకు జరిపించట్లేదు? ఇక్కడ చాలా స్పష్టంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కామారెడ్డిలో మాట ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రం కులగణన చేసినాం, 2 సార్లు కులగణకు అవకాశం ఇచ్చినాం. కేంద్రమే ఒత్తిడి చేస్తే కేంద్రం కూడా జనగణన కులగణన చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో వాళ్ళు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక మెట్టు వెనుకకు వచ్చి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జంతర్ మంతర్ ధర్నా తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వైఖరిని మార్చుకున్న పరిస్థితి మనం చూసినాం. బీసీల 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కేంద్రం సహకారం అందించలేదు కాబట్టి డెడికేషన్ కమిషన్ కావచ్చు, చట్టాలకు సంబంధించిన బిల్లులు గవర్నర్ ఆమోదించలేదు, అదేవిధంగా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు, ఆర్డినెన్స్ కూడా ఆమోదించలేదు. కాబట్టి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో 50% నిబంధన తొలగించే ప్రయత్నంలో కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో మొన్న రీసెంట్ కూడా మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ బిల్లు పాస్ చేశారు. కాబట్టి గవర్నర్ ఆమోదం తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 42% రిజర్వేషన్ ఇచ్చి లోకోడిపాల ఎలక్షన్ పోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా ఎలక్షన్ లేట్ అయినాయి తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని చూసి ఎలక్షన్ లేట్ చేసుకోలేదు. అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఎప్పుడు జరిపిస్తారు అనేది. ఎంత సమయం పట్టొచ్చు? సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులలో కనీసం ఈ స్థానిక ఎన్నికలు జరుగుతాయంటారా? ఇక్కడ చాలా స్పష్టంగా గవర్నర్ గా ఆమోదం లభించిన తర్వాత ఎలక్షన్ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు రాష్ట్రపతి గారు ఆమోదిస్తలేరు, ఇటు గవర్నర్ గా ఆమోదిస్తలేరు, కేంద్రం 9th షెడ్యూల్ లో పెడతలేరు. కాబట్టి 50% నిబంధన ఎత్తేసి తప్ప ఎలక్షన్ పెట్టలేము. సుప్రీం అదేవిధంగా హైకోర్టులో కేసు ఉంది కాబట్టి సెప్టెంబర్ చివరి వరకు ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు సూచించింది. కాబట్టి దానిలో బాగా ఎలక్షన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే కాలాల గరగట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలు నిండా ముంచి 33% రిజర్వేషన్ 23% తక్కువ చేసి ప్రధానంగా బీసీలు వెనుకబడిన కారణం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏమో బీహార్లో ఉన్న గవర్నర్ గారు నితీష్ కుమార్ గవర్నర్ గారు బాధ చేసిన బిల్లుకు గవర్నర్ గారు ఆమోదించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ చేసిన బిల్లును గవర్నర్ గారు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖ పంపింది. కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అయిన తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టబోతా ఉంది. జూబ్లీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. మలకాయి కూడా మీరు చూస్తాం, మలకాయిలో బీఆర్ఎస్ పార్టీ థర్డ్, చేవేలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు థర్డ్ పోయింది, సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ డివైడ్ పోయిన పరిస్థితి మనం చూసినాం. 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చారు. చాలా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి చూసినాం. ఘోర పరాభవం మన జరిగిన లోక్సభ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నది. కరీంనగర్ టీచర్స్ కావచ్చు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎవరికి ఇస్తారనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరైతే సర్వేలు కావచ్చు అదేవిధంగా అన్ని రకాలుగా ఎవరైతే గెలుస్తారని చెప్పేసి సర్వేలు వచ్చిన దాని తర్వాత కాంగ్రెస్ లోకి ఆహ్వానించబోతున్నారు, ఆమెనే జూబ్లీ హిల్స్ లో నిలబెట్టబోతున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి అని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి కానీ కల్వకుంట్ల కవిత కానీ ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా కల్వకుంట్ల కవిత గారి ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారితో కాంగ్రెస్ పార్టీ పని లేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కూడా కల్వకుంట్ల కవిత గారు పని లేదు. మేము ఆమెని కేసీఆర్ గారు కూతురులాగా అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకురాలుగా చూస్తా తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తితో కూడా లోపాయక ఒప్పందం కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగానే ఉన్నాం. మాకు సిపిఐ పార్టీతో పొత్తున్నది, దానిలో బాగా టీజేఎస్ తో పొత్తున్నది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారితో కానీ భారతీయ జనతా పార్టీతో కానీ బీఆర్ఎస్ పార్టీని కూడా సమదూరంలో కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అంతే. ఇంకా కానీ ఎవరితో అయితే పొత్తులేదు, బీజేపీతో అసలే పొత్తులేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ సెలక్షన్ లో గెలవబోతా ఉంది. 2వ స్థానం కోసం బీఆర్ఎస్ పార్టీ భారతీయ పోటీ పడతా ఉన్నాయి. ఖచ్చితంగా 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం ఉంది. కంటోన్మెంట్ లో 3 ఉంది కాబట్టి జూబ్లీస్ లో 2 ఉండే అవకాశం ఉంది. చివరిగా ఒకటే అడగదలుచుకున్నాను, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తవుతుంది కూడా. ఈ 20 నెలల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను 2-3 నెరవేర్చారు. మిగతా అన్ని పక్కకు తోసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ లొల్లులు తీసుకొచ్చేసి ప్రజల మైండ్ డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీలను పక్కకు నెట్టేస్తున్నారు. ఇప్పుడు రైతులకు కూడా ఇచ్చిన హామీలను అవి కూడా పక్కకు నెట్టేశారు. రైతులకు ఎప్పుడు మేలు జరుగుతుంది, ప్రజలకు ఎప్పుడు మేలు జరుగుతుంది, ప్రభుత్వం ఎప్పుడు మేలు చేస్తుంది, ఈ ఎలక్షన్లని ఎప్పుడు జరిపిస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీరు గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము 417 హామీలు ఇస్తే ఇప్పటివరకు 200 హామీలు నెరవేర్చినాం. ప్రజా సమస్యల మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద కావచ్చు.
అసెంబ్లీలో చర్చ చేద్దాం రండి అంటే కేసీఆర్ గారు ఏమో అసెంబ్లీ రారు. భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. మరి కేంద్రం ఎంత తెలంగాణకు సాయం చేసిందో మరి మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా సాయం చేసి తెలంగాణను ఏ విధంగా భారతీయ జనతా పార్టీ నిండా ముస్తా ఉందో మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడరు. కేసీఆర్ గారేమో అసెంబ్లీ రారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. మేము సన్న బియ్యానికి సంబంధించి హామీ ఇవ్వలే. సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా ఇంప్లిమెంట్ అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున భారం అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కులను కాపాడే ప్రయత్నం కావచ్చు, పేద వర్గాలకు కూడా సన్న బియ్యం అందాలని చెప్పి ప్రభుత్వం భావించి సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాం. ఉచిత కరెంట్ కావచ్చు, అదే 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. తెలంగాణ ఒకటి కాదు, మహిళల కోసం అద్భుతమైన పథకాలు. ఇందిరమ్మ ఇండ్లు 5% కూడా ఎవరికి రాలేదు, 5% అమలైన అంతే, మిగతా ఎంత అవ్వలేదు అంటున్నారు ప్రజలు కూడా. లేలే ఇంకొకసారి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇంకొక తప్ప ప్రతి నియోజకవర్గం 3,500 ఇల్లు ఇస్తా ఉన్నాం. ఇంకొక తప్ప ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అసలు నియోజకవర్గాలు ఇల్లు అడిగే వాళ్ళే లేరు. తులం బంగారం రాలేదు. టైం ఉందమ్మా, మాకు టైం ఉన్నది. మాకు 3 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది. ఆ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆర్థికంగా చితికిపోయేటట్టు చేసిండు. 11 రోజుల నుంచి ఆర్బీఐ ఆరబడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. కేంద్ర సహకారం తెలంగాణకు అందిస్తలేదు. కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఏం చేయబోతున్నారు మరి ప్రజల కోసం? ప్రజల కోసం ప్రతిదీ కూడా చూస్తా ఉన్నారు కదా. ప్రజల కోసం ఒకటి కాదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు పోతా ఉన్నారు. రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇవ్వలేదు, మేము రేషన్ కార్డు ఇచ్చినాం. 500 రూపాయలు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, 666, మెట్రో విస్తరణ, మూసి, రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ సెంటర్ల దగ్గర మా అన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎవరికి ఇచ్చారండి రేషన్ కార్డులు అంటే? దయచేసి 5 లక్షల పై చిలుకు తెలంగాణ రాష్ట్రం వైట్ రేషన్ కార్డులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 5,42,000 మంది. అరే ఎవరికి పడుతుంది? అందరికీ రేషన్ కార్డు, అందరికీ రేషన్ కార్డు రావు. దానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా నిబంధన లోబడి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వైట్ రేషన్ కార్డులు ఇస్తా ఉంది. అదే కాకుండా సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు. ఒకటి కాదు, మహిళల కోసం సోలార్లో వాళ్ళ భాగస్వామ్యం చేసినాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు చేశారు. ఒకటి కాదు, 2 కాదు. మహిళల కోసం పెట్రోల్ బంకులు, మహిళలకు సంఘాలకు సంబంధించిన రుణమాఫీ, మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్రంలో స్కూల్లో యూనిఫామ్ కుట్టించే కార్యక్రమం కావచ్చు, ఫుడ్ సంబంధించినటువంటి ఒకటి కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అద్భుతమైన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా అమలు కాలేదు. మేము చర్చ చేయడానికి రండి అంటే భారతీయ జనతా పార్టీ రావట్లేదు. మీరేం చేసారో చెప్పండి. కేసీఆర్ గారు రండి అసెంబ్లీ అంటే కేసీఆర్ గారు, ఎందుకంటే ప్రజా సమస్యలు అసెంబ్లీకి వస్తే అన్ని సమస్యలకు క్లారిటీ వస్తుంది. మరి అంతే కదా, ప్రతిపక్ష నాయకుడు, ప్రజల సమస్యల నాయకుడు ఆయన. ఆయన ఒక్కరు అసెంబ్లీకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అన్ని సమస్యలు ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్షాలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడాలి కదా. మీ 9 సంవత్సరాల పరిపాలన, నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల లోపు అదే 18 నెలల పరిపాలన చర్చ రండి అంటే రారు కదా. ప్రజా సమస్యల మీద మాట్లాడదాం రండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు టైం ఇస్తాం, మేము గౌరవంగా చూసుకుంటే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా ముఖం జాడేసి ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటే మేమేం చేయాలా? అట్లాంటప్పుడు ఆయన రాజీనామా చేసి హరీష్ రావు గారికో కేటీఆర్ గారికి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రజా సమస్య గురించి వాళ్ళన్న మాట్లాడతారు, వాళ్ళకి ఇవ్వడు, ఆయన రాడు. కాబట్టి అనవసరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజా సమస్య పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసాం కదా, ఎందుకంటే మరి ప్రజల సమస్యల పట్లే పరిష్కారం కోసమే, అభివృద్ధి కోసమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలో జరిగే ఈ గొడవలకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇటు ప్రజలు, అటు జాగృతి నాయకులు మాత్రం ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి గట్టి పోటీ అంటే కల్వకుంట్ల కవిత గారే. ఇక ఆమె కేసీఆర్ గారి ఒక ప్రతిరూపంగా దూసుకురాబోతుంది రాబోయే ఎలక్షన్లలో. ఇంతటితోటి మరి రేవంత్ రెడ్డి గారి పదవి అనేది క్లోజ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇంకా నెక్స్ట్ మరి కాంగ్రెస్ రాదు అని ఓ పక్క వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నిలబడేది కాంగ్రెసే అని చెప్పి ఇక్కడ చరణ్ కౌశిక్ గారు చెప్తున్నారు. మరి ఏం జరగబోతుందో మనం కూడా వేచి చూద్దాం. మరి అసెంబ్లీకి మరి నెక్స్ట్ అయినా కేసీఆర్ గారు రాబోతున్నారా? ప్రజల సమస్యల పట్ల పరిష్కారం దొరకబోతుందా? మీతో పాటు మేము కూడా వేచి చూస్తాం. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.